వెల్కమ్ టు మెగా 9 టీవీ. బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని, అందుకే ఆ పార్టీ ఆఫర్ను అంగీకరించానని రాజ్యసభ ఎంపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య తెలిపారు. వైసీపీకి ప్రతిపక్షంలో కూడా లేదని, అక్కడుండి బీసీల తరపున పోరాటం చేయలేమని తెలిపారు. అందుకే వైసీపీ ఇచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేశానన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు రాజ్యసభ సీటును ఆఫర్ చేశాయని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ బలమైన పునాదులు కలిగిన పార్టీ అని, ప్రధాని కూడా ఓబీసీనే అన్నారు. తనకు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న అనుభవం కూడా ఉందన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించాక విజయవాడలో ఏపీ బీజేపీ కార్యాలయానికి ఆర్ కృష్ణయ్య వచ్చారు. ఈ మేరకు ఆర్ కృష్ణయ్యకు రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ బి ఫామ్ ఇచ్చారు. మరోసారి ఏపీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను కూడా ప్రకటించింది. మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. చెప్పండి సార్, గతంలోని టీడీపీ, వైసీపీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీలకు బీజేపీ నుంచి న్యాయం జరిగిద్దని మీరు భావిస్తున్నారు? బీసీలకు బీజేపీ న్యాయం చేస్తుందని ఎంపీ సీటు తప్పనిసరి. బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, ప్రధానమంత్రి ఎవరికి ఇచ్చారు? ఏ పార్టీ ఇచ్చింది? ఇంతవరకు ఒక బీజేపీ ఇచ్చింది. రాష్ట్రపతి ఒక ట్రైబల్ లేడీకి ఇచ్చింది. ఉపరాష్ట్రపతిని ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది. ఇంతవరకు బీసీల కోసం, బలహీన వర్గాల కోసం పోరాడుతున్నాం. పుట్టినమనే పార్టీ ఎందుకు ఒక్కసారి కూడా ప్రధానమంత్రి పదవి ఇవ్వలేకపోయారు? వీళ్ళు ఇచ్చారు. వాళ్ళు మా ఆయుధం. రెండోది, నేను కరడు కట్టిన బీసీ వాదిని. నన్ను వాళ్ళు ఆహ్వానించి ఇస్తున్నారంటే అర్థం ఏంటిది? బీసీ వాదాన్ని ఒప్పుకుంటున్నారని అర్థం. కాబట్టి తప్పనిసరి బీసీల డిమాండ్ల మీద వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు. అందుకు నేనే తాజా ఉదాహరణ. అంటే ఒకటి సార్, రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 ఏళ్ళు ఉంది ఇంకా పదవిలో, 1-2 ఏళ్ళు కాదు. అయితే ఇంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రధాన ప్రశ్న. దాని మీద మీరు క్లారిఫికేషన్ అవసరం సమాజానికి. భారత్ వైఎస్ఆర్సీపీలో నేను తీసుకున్నా. జగన్మోహన్ రెడ్డి నా సేవలు గుర్తించి గౌరవంగా ఇచ్చాడు. అందుకు ఆయన కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత కేంద్రంలో బలమైన ప్రతిపక్షం కాదు. నేను అందులో మాట్లాడదామంటే రాజ్యసభలో క్వశ్చన్లు రావడం లేదు. 0 వాళ్ళు అవకాశం ఇస్తలేదు. బడ్జెట్ మీద మాట్లాడదామంటే ప్రతిపక్షం కాదు, ప్రతిపక్ష నేతను కాదు. నా వాల్యుబుల్ టైం, నా జీవితం అంతా 50 ఏళ్ళు బీసీల కోసమే పోరాడినా. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఏదో ఒకటి బీసీలకు సాధించాలి. రాజ్యసభకు పోతే దేశమంతటి స్కీములు పెట్టేయాలనుకున్నా. అక్కడ అవకాశం లేదు పోరాడేది. కాబట్టి ఇది బలమైన వేదిక కాదని చెప్పి 4 ఏళ్ళు నా టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా వేరే పద్ధతుల్లో బీసీల డిమాండ్ మీద పోరాడాలని వచ్చాను. వచ్చిన నుంచి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ప్రతి పార్టీ మా దగ్గరికి రా, మీకు మంచి అవకాశం ఇస్తామని తిరిగారు. అయితే ఇందులో బీజేపీ పార్టీ దానికి మూలాలు, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. నాకు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నా నాయకత్వాన్ని తీర్చిదిద్దారు వాళ్ళు. 70 నుంచి 80 వరకు ఉన్న బీజేపీ స్థాపించినప్పుడు కూడా నేను అందులో ఇంపార్టెంట్ క్రియాశీలక పాత్ర వహించిన. ఇందులో ఉంటే బీసీలకు ప్రధానమంత్రి బీసీ కాబట్టి, బీసీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేస్తే బీజేపీతోటే మాట్లాడి కన్విన్స్ చేసి బీసీల గురించి సాధించాలని. అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చారు అని మాత్రం ప్రధాన విమర్శ. దానికి మీరు చెప్తారు? బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయదు. వాళ్ళు దేశ సమగ్రత, దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలి. దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలి. పట్టడుగు ప్రజలను కూడా అభివృద్ధి చేయాలని అంత్యోదయ పథకాలు ఈ విధంగా పెట్టినటువంటి చరిత్ర బీజేపీకి ఈ ఓట్ల రాజకీయాలు లేదా ఎలక్షన్ రాజకీయాలు ఉన్నాయి. అది మంచి సిద్ధాంతపరమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి తులసి వనం. ఆ తులసి వనానికి ఏ మందులు అవసరం లేదు. కాబట్టి నాలాంటి కృష్ణయ్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం త్యాగాలు, నేను జాబులు రిజైన్ చేయొచ్చు, పదవులు రిజైన్ చేయొచ్చు. జీవితాలను త్యాగం చేసిన ఆర్ఎస్ఎస్ నాయకులు కొన్ని వేల మంది ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఇల్లు విడిచి 24 గంటలు పార్టీ కోసం త్యాగాలు చేసి జీవితాన్ని సర్వస్వం ధారపోసే ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం కార్యకర్తలు బీజేపీ ఉన్నారు. చివరి క్వశ్చన్ సార్, ఎందుకంటే ఒక బీసీ సంఘాల నేత, అందుకే సీనియర్ పొలిటీషియన్ కూడా వైసీపీ ఎంతో బీసీలకి చేసిందని చెప్పింది. అయితే శివరాకర్కు 11 సీట్లుగా మిగిలిన పరిస్థితి. ఎందుకు ఓడిపోయారని మీరు భావిస్తున్నారు? నేను దాన్ని పొలిటికల్గా అనలైజ్ చేయలేను, కానీ దాని మీద మీలాంటి వాళ్ళే అనలైజ్ చేయాలి.
ఒక ఉద్యమకారుని నేను. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుంది. అందుకనే భారతీయ జనతా పార్టీ తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే దిశగా కూడా తన పోరాటాలు కొనసాగిస్తా అంటున్నారు ఆర్ కృష్ణ. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షా, మెగా 9 టీవీ, విజయవాడ నుంచి.